అస్సలామలైకుం. హలో ఎవ్రీవన్. ఉప్పు చెక్కలకండి కేజీ పిండి తీసుకోనండి. జల్లించుకునేటప్పుడు మనం పిండి అటు ఇటు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండడానికి పిండి వేసి ఏ గ్లాస్తో వేస్తామో ఆ గ్లాస్తోని ఇలా అనుకుంటే అండి పిండి అందులోనే గిన్నెలోనే పడుతుందండి. బయట ఎక్కడ స్ప్రెడ్ అవ్వకుండా ఉండండి. పప్పు చెక్కలండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా మంచిగా క్రిస్పీగా కరకరాడుతూ వస్తాయండి. పిండిలో ఉప్పు వేసి దాని తర్వాత ఒక మిక్సీ జార్లో 5, 6 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని, చిన్న అల్లం ముక్క తీసుకొని, ఇవి కూడా కచ్చా పచ్చగా దంచుకున్న తర్వాత అందులోనే గుప్పడంత కరివేపాకు తీసుకొని వేసుకోండి. ఎందుకంటే పిల్లలు మధ్యలో మనం కట్ చేసుకొచ్చినా ఇదవుతుంది కదండి. అందులోనే బటర్ అయినా నెయ్యి అయినా వేసుకొని మంచిగా లుండ అత్తే వరకు కలుపుకున్న తర్వాత ఇది మిక్సీ పట్టిన ఈ కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి అందులోని 2 గంటలు నానపెట్టిన పెసరపప్పుని వేసి మంచిగా కలుపుకుంటూ కావాలంటే సగ్గుబియ్యం కూడా వేసుకోవచ్చు అండి. ఒక్కసారి పెసరపప్పు వేయండి, చాలా బాగుంటాయి. మంచిగా వేడి నీళ్ళు వేయొద్దండి, చల్ల నీళ్ళే వేయండి. ఎందుకంటే వేడి నీళ్ళు వేసినప్పుడు కొంచెం గట్టిగా ఉన్నట్టుగా ఉంటాయి. చన్నీళ్ళు వేసి మంచిగా లుండ కలుపుకొని సరిపడిగా కావాలనుకుంటే కలుపుకునేటప్పుడు జీలకర్ర కూడా వేసుకోవచ్చండి. చిన్న చిన్న లుడ్డలు చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మంచిగా తడిపిండికి తడిపి దాని మీద మూతేసి పెట్టేసుకున్న తర్వాత ఇలా పూరీ ప్రెషర్తో అయినా చేసుకోవచ్చండి, గ్లాస్తో అయినా చేసుకోవచ్చు. నేనైతే పూరీ ప్రెషర్ మీద కవర్ పెట్టి కవర్కి మరి కొంచెం నూనె రాసి లుండ పెట్టుకొని ఇలా అత్తుకున్న తర్వాత ఒక ప్రెస్ చేస్తే చాలండి ఒక్కసారి. దాని తర్వాత నూనె వేసి కడాయిలో నూనె పెట్టి కాగుతున్నప్పుడు అందులో వేసేసి మీడియం ఫ్లేమ్ మీద కాల్చాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఫ్రై అవుతాయి కానీ ఇది లోపల పచ్చి పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తీసుకుంటే అండి మన పిల్లలకి కూడా చాలా ఇష్టపడుతుందండి పప్పు చెక్కలు. రెసిపీ మీకు నచ్చినట్టయితే ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.